తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామర్తపు మురళి అన్నారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది పద్మశాలీలు 90% మంది చేనేత పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటే కనీసం అప్పటి మంత్రి కేటీఆర్ పట్టించుకోలేదని చెప్పారు. ఇక జనాభాలో మేమెంతో మాకు అంతే నినాదం లాగానే రాజకీయాల్లో కూడా మాకు అంతే అనేలా ప్రస్తుతం రాజకీయాల్లో ముందుకు పోతున్నామంటున్న పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర్తపు మురళితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల జనాభాలో 30 లక్షల మంది పాపులేషన్ కలిగి ఇప్పటికీ రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి పద్మశాలీల యొక్క జీవన స్థితిగతులు ఈరోజు అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎక్కువ మంది చేనేత పరిశ్రమపై ఆధారపడినటువంటి పద్మశాలి నేతలు ఆ సంఘానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి నేత ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుండి పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేత కామర్తపు మురళి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ పద్మశాలి సంఘం ఆవిర్భావం యొక్క ఉద్దేశం ఏంటి, ఏ లక్ష్యం కోసం పనిచేస్తా ఉంది అని అనేక విషయాలు అడిగి తెలుసుకుందాం మనతో పాటు. సార్ నమస్కారం, చెప్పండి, ఎలా మీరు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం పట్ల మీరు ఏం ఫీల్ అవుతున్నారు? అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉన్న జనాభాలో 8% దాదాపు 30 లక్షల పాపులేషన్ ఉన్నది పద్మశాలి సంబంధించిన కులస్తులు. అయితే ఇది పద్మశాలి కులం సంబంధించినది. పద్మశాలి సంఘం అనేది అసలు భారతదేశంలోనే చాలా 102 సంవత్సరాల చరిత్ర గల సంఘం ఇది. ఎందుకంటే మహానుభావులు చాలామంది మరి అప్పట్లోనే దాదాపు 1921లోనే ఈ సంఘాన్ని కుల సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఈ పద్మశాలి సంఘానికి ఉంది. అట్లనే ఇక్కడ చరిత్రలో కూడా మేము చూసుకుంటే కొండలక్ష్మణ బాపూజీ గారు తొలి దశ ఉద్యమాలు పాల్గొన్నారు, మళ్ళీ దశ ఉద్యమాలు పాల్గొన్నారు. కొండలక్ష్మణ బాపూజీ గారు అయితే వారి యొక్క మంత్రి పదవిని కూడా త్యాగం చేశారు. ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి కూడా ఆయన మరి త్రుటిలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయినా సరే మరి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి తెలంగాణ సాధన కోసం ఆయన గారు మంత్రి పదవిని కూడా త్యాగం చేశారు, అంటే రిజైన్ చేశారు. అంటే అలాంటి జాతిలో పుట్టిన కొండలక్ష్మణ బాపూజీ గారు ఆదర్శంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో మరి ప్రతి జిల్లాలో కూడా పద్మశాలి సంఘం సంబంధించిన సంఘాలు పనిచేస్తున్నాయి. మేము వెనకబడిన పద్మశాలి కోసం అభివృద్ధికి ధ్యేయంగా పనిచేస్తున్నాం. పద్మశాలీలు ప్రధానంగా చేనేత పరిశ్రమ దానిపై ఆధారపడిన నేపథ్యంలో గత 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కంటే ముందు చాలా మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుని అందులో ఎక్కువ మంది పద్మశాలీలు ఉన్నారనేటువంటిది. దాంతోపాటు ఆ తర్వాత కూడా ప్రస్తుతం కొంత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పాలకులు కొంత ఫెయిల్యూర్స్ పూర్తి స్థాయి దాన్ని అభివృద్ధి చేయలేకపోయిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్ర కీలకమైనటువంటి ఒక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు కూడా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ముఖ్యమైనటువంటి మంత్రికి అనుచరుడుగా ఉన్న మీరు తెలంగాణ రాష్ట్ర పద్మశాలీలకు కొత్త న్యాయం జరిగిద్దని ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎటువంటి సమస్యలు మీరు గుర్తించారు, ఎటువంటి న్యాయం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు? వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో సిరిపురం యాదయ్య 18 సంవత్సరాల విద్యార్థి, పద్మశాలి బిడ్డ, నాగారం రంగారెడ్డి జిల్లా. మరి ఆయన పెట్రోల్ క్యాన్లు భుజాన్ని తగిలించుకొని వచ్చి తెలంగాణ కోసం ఆత్మాహుతి అయిపోయాడు. ఆత్మ త్యాగం చేశాడు, ప్రాణ త్యాగం చేశాడు. అలాంటి పద్మశాలి జాతికి సంబంధించిన వ్యక్తి ఇలా తెలంగాణ కోసం పోరాడాడు. అయితే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో 2001 నుంచి 2005 ప్రాంతంలో దాదాపుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు 5-6 ఉన్నారు పద్మశాలికి సంబంధించిన వ్యక్తులు. కానీ తర్వాత ఏదైతే ఈ లాస్ట్ 10 ఏళ్లలో కానీ ఈ 15 సంవత్సరాలలో రాజకీయంగా చాలా వెనకబడిపోవటం అనేది మరి అది పార్టీలకు సంబంధించి చాలామంది పార్టీలు కూడా మమ్మల్ని కొద్దిగా గత తెలంగాణ ఉద్యమంలో సిరిపురం యాదయ్య ప్రాణత్యాగం చేశాడు. మరి మొన్ననే 14 సంవత్సరాలు, ఫిబ్రవరి 20కి 14 సంవత్సరాలు అయింది. ఆయన గారు మరి పద్మశాలి బిడ్డ, నాగారం రంగారెడ్డి జిల్లా నాగారం గ్రామం నుంచి వచ్చారు. అలాగే చాలామంది కొండలక్ష్మణ బాపూజీ గారి తర్వాత చాలా ఉద్యమంలో పద్మశాలి బిడ్డలు పాల్గొన్నారు. అయితే మాకు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు వెనకబడ్డాం, మేము ఆర్థికంగా వెనకబడ్డాం, విద్యాపరంగా వెనకబడ్డాం. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు చేనేత జౌళి శాఖ మార్చులు కావడం చాలా సంతోషం. నేను కూడా మొన్నటిదాకా జనరల్ సెక్రటరీ చేశాను. ఇప్పుడు తెలంగాణ పద్మశాలానికి అధ్యక్షుడిగా మొన్న ఫిబ్రవరి 11 ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. 33 జిల్లాల వాళ్ళు మరి నా మీద బాధ్యత పెట్టి ఇలా మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మరి చాలా డిమాండ్లు ఉన్నాయి. గత
పాలకులు తెలంగాణలో ఉన్న మా పద్మశాలి చేనేత కార్మికులను చిన్నచూపు చూడటం వల్ల మరి మొన్న ఎలక్షన్ల ముందు కూడా మరి ఏదైతే ఒక జియో ట్యాగ్ ఉన్న మగ్గానికి 3,000 రూపాయలు అకౌంట్ వేసి 2 నెలలు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని గత బీఆర్ఎస్ పార్టీ 2 నెలలు వేసేసి చేతులు దులుపుకున్నారు. గత ఏదైతే స్కీములన్నింటినీ కూడా కంటిన్యూ చేయమని చెప్పేసి అదేవిధంగా మొన్ననే 4,52,00,000 రూపాయలు పాత బకాయిలు ఉంటే వాటిని కూడా మన మంత్రి గారి దగ్గర తీసుకెళ్తే ఎమ్మటే స్పందించి 4,52,00,000 రిలీజ్ చేయడం జరిగింది. మిగతావి కూడా త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పారు. అది కాకుండా చేనేత కార్మికుల కోసం కూడా మేము మంత్రి గారి దృష్టిలో పెట్టాం. వారు ఏదైతే విద్యాపరంగా ఒక నల్గొండ, కరీంనగర్, వరంగల్ ఇలాంటి ఏదైతే కీలకంగా ఎక్కువ జనాభా ఉన్న చేనేత కార్మికుల కోసం ప్రత్యేకంగా స్కూళ్ళు పెట్టాలని చెప్పేసి వారిని అభ్యర్థించారు. దాన్ని కూడా వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఏదైతే చేనేత కార్మికులు మరి ఆర్థికంగా ఎదగడానికి ఏం కావాలని చెప్పేసి అన్నిటిని కూడా వారు ముందు పెట్టాం. అదేవిధంగా మొన్న బతుకమ్మ చీరలు కూడా గత గవర్నమెంట్ బతుకమ్మ చీరలు ఇవ్వటం దానికి ఉపయోగపడకుండా ఏదో మళ్ళీ చెప్పి ఇక్కడ పేరుకి సిరిసిల్ల అని చెప్పేసి వారి అభివృద్ధి కోసం సిరిసిల్లాలో కేటీఆర్ గారు ప్రాతినిధ్యం ఇచ్చని చెప్పేసి ఇచ్చే వాళ్ళకి కూడా పేమెంట్ 250 కోట్ల బకాయిలు మరి సిరిసిల్ల వాళ్ళకి పవర్లూమ్ వాళ్ళకు ఉన్నది చేనేత. దాన్ని కూడా మా మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. ఖచ్చితంగా మంత్రి గారు రైతన్న నేతన్న 2 శాఖలు వారికే ఉన్నాయి. రైతన్న తర్వాత నేతన్నే కీలకం కాబట్టి వారి దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా మాకు ఇప్పటికే న్యాయం చేస్తున్నారు. మమ్మల్ని కూడా 3 సార్లు మీటింగ్ గతంలో కేటీఆర్ గారు ఉండేప్పుడు ఒక్కసారి కూడా చేనేత కార్మికులతో కానీ పద్మశాలి సంఘంతో మీటింగ్ పెట్టిన దాఖలాలు లేవు. తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన 2 నెలల్లోనే దాదాపు 5 సార్లు కలిసాం. మళ్ళీ రేపు వచ్చే ఈ సాటర్డే రోజు రమ్మన్నారు. వారి దగ్గరికి వెళ్ళి మా డిమాండ్లన్నీ మేము నెరవేర్చుకుంటాం. అంటే తెలంగాణ రాష్ట్రం కంటే ముందు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ తర్వాత ఎక్కువ మంది రాజకీయంగా పద్మశాలి సంఘాల నుంచి ఎదిగినటువంటి దాఖలు లేవు. అంటే వెనుకబాటు రాజకీయ చైతన్యాన్ని ఎందుకు రాజకీయ చైతన్యం లేదనా, అవకాశాలు ఇవ్వట్లేదనా, ఎందుకోసం రాజకీయంగా వెనుకబాటుతనం కనబడుతోంది? ఈసారైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉందా మురళి గారి సారథ్యంలో? ఖచ్చితంగా మీరు అడిగిన దానికి మేమెంత మాకంత అంటే మా జనాభా ప్రాతిపదికగా మాకు సీట్లు కావాలని కొట్లాడుతున్నాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీల సమస్యలు గతం ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. రానున్నటువంటి రోజుల్లో అంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా తీర్చే విధంగా ముందుకు సాగుతుందని చెప్పేసిన విశ్వాసాన్ని కూడా ప్రభుత్వంపై ఈరోజు నమ్మకంతో ముందు కొనసాగుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8% దాదాపు 30 లక్షల మంది పైగా ఉన్నటువంటి పద్మశాలి యొక్క కష్టాలు, చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా ఖమ్మంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేనేత పరిశ్రమకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేత, ఆయన సహకారంతో ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల చేనేత పరిశ్రమ కార్మికుల యొక్క పద్మశాలి సమస్యలపై ఖచ్చితంగా మేము సొల్యూషన్ దిశగా అడుగులేస్తాం. ఆ రకమైన నమ్మకంతో కలిసి ముందుకు సాగుతూ వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పేసి మనతో పాటు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మురళి మనతో పాటు పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిత ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం నుండి.